హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో కూడా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను. నిన్నటి వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా నా వెయిట్ లాస్ జర్నీ గురించి. నేను వెయిట్ లాస్ చేసేటప్పుడు నాకు హెల్ప్ అయిన కొన్ని టిప్స్ని కూడా నేను మీతో షేర్ చేశాను కదా. ఈరోజు వీడియోలో కూడా నేనేం తింటాను, అలాగే వెయిట్ లాస్ జర్నీలో నాకు హెల్ప్ అయిన టిప్స్ని కొన్ని షేర్ చేస్తాను. డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే టీ అయితే డెఫినెట్గా తాగుతాను. చెప్పాను కదా, మీరు ఒకవేళ వెయిట్ లాస్ చేస్తున్నట్టయితే టీ మానేసేయండి. నేను ఇప్పుడు మెయింటెనెన్స్లో ఉన్నాను కాబట్టి టీ తాగుతున్నాను. లేదంటే గ్రీన్ టీ తాగండి, లేదంటే ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగండి. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జీరా వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ, దాల్చిన చెక్క వాటర్ కానీ ఏదో ఒకటి తీసుకునేదాన్ని. మీరు వెయిట్ లాస్ చేసినట్టయితే డీటాక్స్ వాటర్తో డేని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను చియా సీడ్స్ అంటారు కదా, వాటిని ఒక స్పూన్ తీసుకొని ఇక్కడ నానబెట్టుకుంటున్నాను అనమాట. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒక్క స్పూన్ కనుక తిన్నామంటే మనకి మంచిగా ప్రోటీన్ వస్తుంది, చాలా న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. దీనికోసం ఫుల్ వీడియో కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. చియా సీడ్స్ ఒక స్పూన్ తీసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. నాకు మధ్యలో ఆకలి వేసినప్పుడు తాగేస్తాను అనమాట. ఇవి తాగితే ఏంటంటే ఎక్కువసేపు మనకి ఆకలి లేకుండా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పొట్ట నిండుగా అనిపిస్తుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చియా సీడ్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే జొన్న రవ్వతో చేసిన జావా తీసుకుంటున్నాను. జొన్న అంబలి అంటారు కదా, అదనమాట. ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఒక నైట్ అంతా మనం పక్కన పెట్టేస్తే ఇది మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇది మన ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి మంచి ప్రోబయాటిక్ ఫుడ్ అనమాట. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో. ఇది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో అయితే నేను మజ్జిగ కలుపుకొని తాగుతాను. సాల్ట్ ఏం వేసుకోను. మీకు టేస్టీగా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనైతే రాగి జావలో కానీ జొన్న జావలో కానీ సాల్ట్ అయితే వేసుకోను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సాల్ట్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. దీన్ని మనం ఇలా జావలా చేసుకొని తాగొచ్చు, లేదంటే దీంట్లో సాంబార్ కానీ పప్పు కానీ అలా ఉంటే రైస్ లాగా కూడా మనం తినేయచ్చు అనమాట. ఇది కొంచెం గట్టిగానే ఉంది కదా, మనం వాటర్ వేసుకుండి మజ్జిగ వేసుకొని తాగుతూనేమో జావలాగా తాగేసేయచ్చు, లేదంటే అన్నం లాగా కూడా తినొచ్చు అనమాట. డైట్ చేసేవాళ్ళు మోస్ట్లీ ఇలా ఏదో ఒక జావ చేసుకొని తాగడానికి ట్రై చేయండి. జొన్న జావ కానీ రాగి జావ కానీ వేరే మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు కదా. ఏదో ఒక జావ తాగితే మనకి పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు త్వరగా ఆకలి అయ్యేదనమాట. చూసారు కదా, ఇక్కడ జొన్న జావ అయితే తాగేసా అనమాట. నెక్స్ట్ మధ్యలో ఆకలి వేస్తే నేను చియా సీడ్స్ నానబెట్టుకొని పెట్టుకున్నాను కదా, అది తాగేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే పాలకూర పెసరపప్పు చేస్తున్నాను. అలాగే దొండకాయను కొత్తిమీర కాడలు ఉన్నాయన్నమాట చాలా, అవన్నీ వేసేసి రోటి పచ్చడి చేసేస్తున్నాను. ఈరోజు లంచ్కి అదే అనమాట, దొండకాయ పచ్చడి ఇంకా పాలకూర పెసరపప్పు. అలాగే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు 90% మనం ఫుడ్ కంట్రోల్ చేస్తే వెయిట్ తగ్గిపోతాం. ఒక 10% మాత్రం ఎక్సర్సైజ్ ఏమన్నా చేసుకోవాలి. మనం రోజు ఇంట్లో చేసుకునే వర్క్ చేస్తున్నాం కదా, ఇంట్లో పని ఉంటుంది కదా అనుకోవద్దు. ఇదంతా మన బాడీకి రోజు అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. ఇదేం ఎక్సర్సైజ్ కింద రాదు. మనం ఎక్స్ట్రాగా బయట చేసే వాకింగ్ కానీ, ఏదైనా జుంబా డ్యాన్స్ కానీ, జిమ్కి కానీ ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయినా చెయ్యాలి. నేను డైట్ చేసేటప్పుడు జుంబా కూడా నాకు చాలా బాగా హెల్ప్ అయింది. నేను యూట్యూబ్లో చూసే చేసేదాన్ని అనమాట. డాన్స్ విత్ దీప్తి అనేసి మీరు సెర్చ్ చేసి చూడండి, తనవి బాగుంటాయి అనమాట. ఈజీగా కూడా ఉంటాయి, అవి బాగా చేసుకోవచ్చు. అది ఎక్కువ నాకు హెల్ప్ అయిందనే చెప్పాలి. నేను డైలీ చేసేదాన్ని అనమాట. దాంతోపాటు 10,000 steps అయితే వాకింగ్ ఖచ్చితంగా చేసేదాన్ని. ఏదో ఒకటైతే ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, నేను నా మొబైల్లో డీపీని నేను చాలా సన్నగా ఉన్నప్పుడు పిక్ ఒకటి పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. మొబైల్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు ఆ పిక్కే కనిపించేది అనమాట. చూడగానే నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించేది. ఓకే, నేను ఇలా సన్నగా ఖచ్చితంగా అవ్వాలి అన్నట్టుగా ఉండేదన్నమాట. మీకు కూడా వర్కౌట్ అవుతుందేమో, ట్రై చేయండి. మీకు కనిపించేటట్టుగా ఇక్కడ ఒక దగ్గర మీరు సన్నగా ఉన్నప్పుడు పిక్ ఒకటి పెట్టుకొని ఉంచుకోండి. చూసినప్పుడల్లా డెఫినెట్గా మనకైతే గుర్తొస్తుంది కదా, నేను ఇలా అవ్వాలి అని అయితే అనుకుంటాం కదా. ట్రై చేయండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే, అన్నం తినేకి 1 hour ముందు, తిన్న తర్వాత ఒక 1 hour తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ తాగేదాన్ని అనమాట నేను. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు వీలైతే కొంచెం మీరు తాగగలిగినంత హాట్ వాటర్ తాగి చూడండి. రోజు మొత్తం కూడా మీకు దాహం వేసినప్పుడల్లా కొంచెం వామ్ వాటరే తాగి చూడండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఇక్కడైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దొండకాయ పచ్చడి అని చెప్పాయి కదా, దొండకాయలు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకుంటున్నాను. కొత్తిమీర కూడా చాలా ఉందన్నమాట, కాడలన్నీ ఉండిపోయాయి, అవన్నీ కూడా వేసేసుకొని ఈరోజు పచ్చడి చేసేస్తున్నాను నేను. ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు నేను, మా పిల్లలకు కూడా ఇదే చట్నీ తీస్తున్నాను అనమాట నేను. వాళ్ళు కారం తిన్నారు కదా, మళ్ళీ పచ్చిమిర్చి వేస్తే సపరేట్గా చేయాలి మళ్ళీ వాళ్ళకి, అందుకే పచ్చిమిర్చి ఒకటి సపరేట్గా ఫ్రై చేసుకుందామని ఇందులో పచ్చిమిర్చి వేయలేదు నేను. ఇవి దొండకాయలు పండిపోయాయి అనమాట. లాస్ట్ టైం ఫ్రై చేసినప్పుడు పండుగ ఉన్నాయని తీసి పక్కన పెట్టాను పచ్చడి చేద్దామని. మీరేం చేస్తారు పండిన దొండకాయలతోటి? నేనైతే ఎప్పుడు నాకు ఇట్లా పండినవి వచ్చినా సరే ఏదో ఒకటి కలిపేసేసి పచ్చడి అయితే చేస్తాను. పడేయలేం కదా, అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా, పడేయాలంటే అస్సలు మనసు ఒప్పదు. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పండిన దొండకాయలతో చేసుకుంటే. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. దొండకాయలు అయితే ఒక పక్కన మగ్గుతున్నాయి. ఈలోపు నేను పాలకూర పెసరపప్పు కూడా చేసేస్తున్నాను. పాలకూర పెసరపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. చెప్పాను కదా మీకు, డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి. ఏదో ఒక పప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమో, లేకపోతే పప్పు చేసుకోవడమో, సాంబారు ఏదో ఒక రూపంలో అయితే పప్పు తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అయితే అందుతుంది. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకొని తర్వాత దీంట్లో పాలకూర వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డైట్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వీలైనంత తక్కువగా వేసుకోండి. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు ఈ కూరలో. ఇంకొకటి ఏంటంటే, మనము డైట్ చేసేటప్పుడు కర్రీసే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, రైస్ తక్కువ తినాలి. కాబట్టి మీరు కూరలు కూడా మరీ కారంగా ఎక్కువ ఉప్పు వేసుకొని చేసుకున్నారనుకోండి, ఎక్కువ కర్రీ తినలేము మనము. అందుకని ఉప్పు కారం తగ్గించుకొని కనుక వేసుకుంటే కూరలు ఎక్కువ తినొచ్చు క్వాంటిటీ. మనము కారం ఎక్కువగా వేసుకున్నా కూడా అసలు తినలేము మనము. ఇక్కడ పెసరపప్పు నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ముందే ఒక 1 అవర్ ముందు పెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది కదా. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేసుకొని కొద్దిగా సరిపడినంత కారం వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే, మనము డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 to 4 kgs వరకు చాలా ఈజీగా తగ్గిపోతాము. ఎందుకంటే అది మన బాడీలో ఉండే వాటర్ వెయిట్ అనమాట. వాటర్ వెయిట్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మనం డైట్ స్టార్ట్ చేయగానే. ఒక 4-5 kgs తగ్గిన తర్వాత మనం ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది డైటింగ్. అప్పుడు కొంచెం వెయిట్ తగ్గడం కష్టమే. అప్పుడు మనం వర్కౌట్ కూడా చేస్తూ డైట్ చేసామంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎవరో చెప్పారు అనేసి వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేయకండి. మీరు మీకు అనిపించినప్పుడు, స్ట్రాంగ్గా అనిపించినప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు ఖచ్చితంగా తగ్గగలుగుతారు. ఎవరో అన్నారని మనం చేసామనుకోండి, ఒక 1 week 10 days చేస్తాము, తర్వాత ఏం చేస్తాంలే అనేసి వదిలేస్తాం అనమాట. అదే మీరు స్ట్రాంగ్గా నేను తగ్గాలి అని మీరు ఫిక్స్ అయ్యి చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు తగ్గే వరకు ఖచ్చితంగా చేస్తారు. ఇదనమాట ఈరోజు లంచ్, దొండకాయ పచ్చడి, పాలకూర పెసరపప్పు. నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, ప్లేట్ అనేది ఎప్పుడు చిన్న ప్లేట్లో తినడానికి ట్రై చేయండి. మీకు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం పెట్టుకోవచ్చు. పెద్ద ప్లేట్లో ఒకేసారి పెట్టుకున్నామంటే రైస్ ఎక్కువ తినేస్తాము. కాబట్టి చిన్న ప్లేట్లో తినడానికే ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత 2:30, 3 o'clockకి అట్లా కొద్దిగా బటర్ మిల్క్ అయితే తాగుతాను. ఒకవేళ నాకు అన్నం తిన్నాక పెరుగన్నం తినాలనిపిస్తే కొంచెం పెరుగన్నం అయితే తింటాను. పెరుగన్నం తినకపోతే ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగుతాను. 4 o'clockకి చెప్పాను కదా, టీ అయితే తాగుతాను. డైట్ చేసేవాళ్ళు గ్రీన్ టీ తాగండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఉడకబెట్టిన బఠానీలతోటి చాట్ లాగా చేసుకొని తిన్నా అనమాట. ఆయిల్ ఏం లేకుండా బఠానీలు బాయిల్ చేసేసుకొని అందులో ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని చేశానమాట. పైన కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుంది. మనం నార్మల్గా చాట్ లాగా చేసుకుంటాం కదా, కట్లెట్ అంటాం కదా, దాంట్లో అయితే పొటాటో వేసుకొని చేసుకుంటాం కదా. మీకు నేను ముందే చెప్పాను కదా, వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేసేవాళ్ళు పొటాటో, దుంపలు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. ఈరోజు డిన్నర్కి అయితే జొన్న రవ్వతో చేసిన అన్నం తింటున్నా అనమాట. మార్నింగ్ నేను జొన్న రవ్వతో జావ చూపించాను కదా, సేమ్ అదే అనమాట మిగిలింది. అదే డిన్నర్కి కూడా తినేస్తున్నాను. అది కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం అంబల్లాగా చేసుకొని తాగొచ్చు, లేదంటే అన్నంలాగా కూడా తినొచ్చు అనమాట. కర్రీస్ అయితే ఉన్నాయి కదా, అదే కర్రీస్తో తినేస్తున్నాను. మోస్ట్లీ డిన్నర్ కూడా ఎర్లీగా తినడానికే ట్రై చేస్తాను. 6:30 లోపే తినేస్తాను నేను. ఎంత ఎర్లీగా డిన్నర్ చేస్తే అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే, డిన్నర్కి చపాతీయే తినాలి, రైసే తినాలి, ఇట్లా జొన్న అన్నమే తినాలని ఏది ఉంటే అది తింటా అనమాట. చెప్పాను కదా, పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటే చాలు, ఏది తిన్నా కూడా ఓకే అనమాట. ఎక్కువ క్వాంటిటీలో తింటేనే
వెయిట్ గెయిన్ అవుతాము. నేను షేర్ చేసిన వెయిట్ లాస్ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.